Congratulations to 17 million subscribers and welcome to Olka. Thank you. అమ్మాయిని ఎందుకు చంపారా చెప్పండి. हमने कुछ नहीं करा साहब, उस दिन मस्त माल है बबुआ. इसे देखते ही हमें प्यार हो गया. ఏ చుబ్బే అరే ఏం పని మీకు సాదాగింది కదా పోనీ ఎవరిలో ఇటుక బట్టిలా పని చేసే పోరకంటు ఏరా చెప్పిన కదరా పోనీ है चल रे चल. మీరు కాకపోతే బీర్ బాటిల్ మీద మీ ఫింగర్ ప్రింట్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి हमरा कुछ चुप नहीं हो। मालूम साहब, हमें छोड़ दीजिए साहब. చెప్పరా साहब हमें छोड़ दीजिए साहब, हमको कुछ भी नहीं मालूम चुपो। साहब, हमें छोड़ दीजिए साहब. वो एक दिन पहले की बात है साहब, बस हम काम करके दारू पी के चले गए थे साहब. నిజం చెప్పే వరకు చావు కొట్టండి వీళ్ళని. సార్ సర్పంచ్ని కొత్త ఏసీపీ పోలీస్ స్టేషన్ పిలిపించారంట. అలాగే ఆ ఏసీపీ మీ మీద కూడా ఎంక్వైరీ వేయమన్నారు సార్. ఎమ్మెల్యేని కదా, అలాంటి చిన్న చిన్న విషయాలు భయపడకూడదు. ఎంక్వైరీ కదా, నేను చూసుకుంటాలే. జుజ్జు 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 వీళ్ళు కాదు రామస్వామి, వీళ్ళు అయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో బీహార్ చెక్కేసేవాళ్ళు. చూస్తుంటే గౌరీ కేసులో ఇంకెవరో ఉన్నారనిపిస్తుంది. డీటెయిల్స్ తీసుకొని వదిలేయండి. నమస్తే ఏసీపీ సార్, మీరేనా కొత్తగా వచ్చింది? నిన్ననే ఇంటికాడ జాతర అయింది. జరంత ముందుగా తెలిసింటే జాతరకు పిలిచేటోని. ఈయనే సార్, యనగూడెం సర్పంచ్.
రై అవలగాన్లారా బయట పోండి పోరి. సారీ సార్, మా వాళ్ళకి ఏం తెలియదు, గాడిదలు. గౌరీ మర్డర్ జరిగిన టైంలో మీరు అక్కడ ఎందుకున్నారు? సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఆడ ఉండుడేంది? మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. నేను అందుకే మనుషుల్ని నమ్మా, డేటా అని నమ్ముతా. రామస్వామి, గౌరీ మర్డర్ స్పాట్లో మీ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఇది తప్పు చెప్పదుగా. సార్ అది జర పక్కకు పోయి మాట్లాడదాం. సెల్లో కూర్చొని మాట్లాడదామా? కర్మ. అదిగా సార్, దాని అయ్యి అది లొల్లి లొల్లి చేసింది సార్ రమ్మని, అందుకే అడిగిపోయినా. ఎవరది? నా సెటప్ సార్. అవును సార్, నా కర్మగాలి మర్డర్ జరిగిన స్పాట్కి కొద్ది దూరంలోనే దాని ఇల్లు కూడా ఉన్నది. నేను ఆడికి వహిస్తుంటే దేవులు ఆడుకుంటే ఇల్లు కనపడ్డారు. కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోండి. మేం చేస్తాం కానీ రాహుల్ నాయక్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు 2 నిమిషంలో స్టేషన్లో ఉండాలి. అట్లనే సార్. సార్ హ్మ్? ఈ విషయం జర బయటికి పోనీకుండ్రి, మొత్తం ఇజ్జత్ అంతా పోతుంది. ఉంటా సార్. ఎంక్వైరీ చేయండి. అట్లనే సార్. ఎమ్మెల్యేతో లింక్స్, ఈయన గురించి పక్కా ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఓకే సార్. ఓకే, సరే సార్. చూస్తుంటే ఇది వీళ్ళ ఫస్ట్ మర్డర్ కాదనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంతకు ముందు జరిగిన క్రైమ్కి కూడా మీరుండుంటేనే బాగుండి అనిపిస్తుంది సార్. ఏ క్రైమ్ గురించి? సేమ్ ప్యాటర్న్ క్రైమ్ సార్. 3 ఏళ్ళ కిందట ఒకటి అయ్యింది. ఎవిడెన్స్ లేక కేసు క్లోజ్ చేశారు సార్. ఏ స్టేషన్ అండర్లో జరిగింది? అది కన్నూరు స్టేషన్ అండర్లో. ఇమీడియట్గా ఆ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనెక్ట్ చేయండి. ఓకే సార్. హలో, మా ఏసీపీ గారు మాట్లాడతారట. ఇవ్వండి. హలో, ఏసీపీ వైభవ్ హియర్. కన్నూరు హైవే కేసు గురించి. అది 3 years బ్యాక్ జరిగింది. క్రైమ్ సీన్ అంతా కాలిపోవడం వల్ల మనకేం ఎవిడెన్స్ దొరకలేదు. ఐ విట్నెస్ లేని కారణంగా ఒక 1 year ట్రై చేసి ఆ తర్వాత కేసు క్లోజ్ చేశాం సార్. ఎనీ అఫీషియల్ విట్నెస్? విట్నెస్ ఎవరు లేరు సార్. మనకి ఇన్ఫార్మ్ చేసింది ఒక పెద్దాయన అండ్ మెకానిక్. వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకో. మీరేనా ఫోన్ చేసింది? అవు సార్, నేను రాత్రి బావి దగ్గర నుంచి ఊళ్ళో పోతాను. ఇగో ఈ పిల్ల ఆడ బండి అయిపోయి నిలబడ్డది. ఈ రాత్రి పూట గీడేం చేస్తున్నావు బిడ్డ అని అడిగిన. బండి ఖరాబ్ అయిన తాత అన్నది. నువ్వు గిన్నె ఉండు, నేను పోయి మెకానిక్ని తీసుకొస్తా అని చెప్పిన. ఇక పోయి ఈ పిల్లగాని తీసుకొచ్చిన. వచ్చి చూసేసరికి గాడ ఈ పిల్ల లేదు. మేము వచ్చి చూసేసరికి కిలోమీటర్ అవతల బండి ఒక్కటే ఉండే సార్. తిరిగి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి ఇక్కడ కాలిపోతూ కనిపించింది. అటు ఇటు చూస్తా అంటే ఇక్కడ మంట కనబడదు సార్. మీకు ఫోన్ దగ్గరికి వచ్చి చూస్తే ఈ పిల్ల కాలిపోతా కనిపించింది. ఇక ఈ పిల్లగాన్ని పోలీసులకు ఫోన్ కొట్టమని చెప్పిన. భయంతో నేనే సార్ మీకు ఫోన్ చేసి. ఏ టైంలో అయి ఉంటుంది? ఏమో సార్, ఈ పిల్లగాడే చేసి